ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళం క్రోడవదనే మంగళం వరరూపిణి మంగళం కోలముఖీ దేవీ మంగళం వరదాయిని మంగళం దుష్టనాశిన్యై మంగళం ఇష్టదాయినే మంగళం తేస్తు వార్తాలి మంగళం శత్రునాశిని. శ్రీరామభద్రాయ నమః. ప్రేక్షకులకు వారాహి నవరాత్రి శుభాశయాః, శుభ ఆశీస్సులు ఉండాలని, శుభ ఆశయాలతోని ముందుకు సాగాలని, భక్తి మార్గంలో వెళ్తూ ఇహాన్ని పరాన్ని పొందాలని కోరుతూ మనము ఆషాఢ శుద్ధ ప్రతిపద పాడ్యమి నుండి మొదలుకొని నవమి వరకు ఆషాఢ శుద్ధ నవరాత్ర మహోత్సవములు, వారాహి నవరాత్ర మహోత్సవములు అని మనము నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాల నుండి అందరికీ కూడా ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు అనేటువంటివి బాగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఎవరైనా ప్రధానమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు ఆచరిస్తే అది లోకానికి అంతటికీ కూడా తెలుస్తుంది అంటారు కదా. విజయం సాధించినటువంటి వారు మేము కూడా విజయం సాధించాలి అనేటువంటి భావంతో చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచికే, కానీ ఇది పూర్వము నుండి ఉన్నటువంటిదే. ఈ వారాహి నవరాత్రి మహోత్సవాలు పూర్వము నుండి మనకు శాస్త్ర ప్రమాణం కూడా కలదు. శ్రీమద్ దేవి భాగవతంలో, బ్రహ్మాండ పురాణంలో మనకు కనబడుతుంది. మనకు ప్రధానంగా సంవత్సర కాలంలో 4 నవరాత్రములు చైత్రమాసంలో వచ్చేటువంటి నవరాత్రములని మనము వసంత నవరాత్ర మహోత్సవములు అని అంటూ ఉంటాము. తర్వాత మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్ర మహోత్సవముల్ని శ్యామలా నవరాత్రములు అంటే గుప్తంగా చేసేటువంటివి ఈ శ్యామలా నవరాత్రులు. తర్వాత అందరికీ తెలిసినటువంటిదే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా మనము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు, పౌర్ణమి వరకు శరదిందు అంటే శరత్కాలంలో చేసేటువంటి నవరాత్ర మహోత్సవములు, శరన్నవరాత్ర మహోత్సవములు అందరూ కూడా లోకమంతా కూడా విజయదశమి కంటే ముందుగా నిర్వహిస్తూ ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపకంగా ఆరాధిస్తూ ఉంటారు. చండీ పరదేవత యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు. తర్వాత ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రములు వారాహి నవరాత్ర మహోత్సవములు. మనకు 4 నవరాత్రములు తప్పకుండా మానవుడిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. ఎందుచేతనంటే మానవుడికి మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఆహారము, నిద్ర, భయము, మరుక్షణము మరో రోజు ఏమవుతుందో అనేటువంటి భయముతో జీవిస్తున్నటువంటి మానవుడికి ఒక జ్ఞానం అనేటువంటిది, అంటే పశుపక్షాది జీవుల కంటే భగవంతుడు బుద్ధిని, జ్ఞానాన్ని, వాక్కును ప్రసాదించాడు. కాబట్టి ఈ జ్ఞానం ద్వారా భగవత్ తత్వాన్ని ఆరాధించాలి అని మనకు శాస్త్రం తెలుపుతుంది. ఆ విధానంగా ఈ వారాహ నవరాత్ర మహోత్సవంలో చాతుర్వర్ణ్యముల వారు అందరూ కూడా భగవంతుడి దృష్టిలో నిండైన రాజు నిద్రించు నిద్ర ఒకటే, బంటు నిద్ర ఒకటే అని అన్నమాచార్య స్వామి వారు అన్న విధానంగా చాతుర్వర్ణ్యాల వారు కూడా సమానమైనటువంటి వారే. ఆ భగవంతుడి దృష్టిలో భేదము లేదు. కావున ఈ నలుగురు కూడా ఆరాధించవచ్చు. వారి యొక్క ధర్మ ప్రకారంగా, ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం, స్వధర్మ ప్రకారంగా వారికి ఏ విధానంగా వారి యొక్క ధర్మాలు చెప్పారో ఆ ప్రకారంగా ఆరాధించాలి అని చెప్పారు. ఈ విధానంగా వారాహ నవరాత్ర మహోత్సవాలు అందరూ కూడా ఏ విధానంగా మనం నిర్వహించుకోవాలి అనేటువంటి అంశాన్ని మనము ఈ భక్తి మార్గం ద్వారా మనం తెలుపుకుంటున్నాం. మొట్టమొదటగా
ఈ ఆషాఢమాసంలో పాడ్యమి రోజు అమ్మవారు అవతరించింది అని చెప్పారు. మనకు వారాహి అమ్మవారు అంటే ఎవరు అనగా సప్తమాతృకలు. తిరుమల కొండ మీద నుండి మనము అలిపిరి మనం కిందికి తిరుపతికి వస్తూ ఉంటే అక్కడ సప్తమాతృకల దేవాలయం ఉంటుంది. మాతః అంటే తల్లి, శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని మనం అందరికీ కూడా తెలిసినటువంటిదే. మాత అంటే తల్లి. తల్లి ఏ విధానంగా పిల్లవాడిని ఎప్పుడు కనిపెడుతూ రక్షిస్తూ ఉంటుందో ఈ సప్తమాతృకలు కూడా ఎప్పుడూ కూడా ఈ చరాచర జగత్తును అంటే మానవులే కాదు, పిపీలికాది పర్యంతం అలా అందరినీ కూడా సంరక్షిస్తూ ఉంటాయంట. కంటికి రెప్ప పాట్ల ఇలా సంరక్షిస్తూ ఉంటాయి ఈ సప్తమాతృకలు. ఏమిటి సప్తమాతృకలు అనగా బ్రాహ్మీ, మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహి చైవ చేంద్రాని చాముండా సప్తమాతృకాః. బ్రాహ్మి అనగా బ్రహ్మదేవుడు అంటే దశావతారాలకు ప్రతీకలే ఈ దశమహావిద్యలని కూడా చెప్పారు మనకు. ఇలా సప్తమాతృకుల విషయాలు తీసుకుంటే బ్రహ్మ నుండి బ్రాహ్మి, పరమేశ్వరుని నుండి మహేశ్వరుడి నుండి మాహేశ్వరి, కుమారస్వామి నుండి కౌమారి అనేటువంటి శక్తులు, ఇవన్నీ కూడా శక్తులు వెలిసాయి. వైష్ణవి, విష్ణువు నుండి వైష్ణవి అనేటువంటి శక్తిగా అవతరించింది అమ్మ. వారాహి, వరాహస్వామి భూమిని రక్షించడానికి, అందుకనే భూతత్వానికి ప్రతీక వరాహస్వామి. అందుకనే ఈ కలియుగంలో కూడా క్షేత్రపాలకుడు ఎవరు అనగా వరాహస్వామి వారట. అందుకనే ఉదయం లేవగానే భూమిని నమస్కారం చేసుకోవాలి మనము. తిరుమలలో కూడా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలి. అలా ఉంటేనే పరిపూర్ణమైనటువంటి ఫలితం అన్నట్టు, లేకపోతే ఫలితం ఉండదు. అలా వరాహస్వామి వారి యొక్క శక్తే వారాహీదేవి. ఇంద్రాణి యొక్క శక్తి, ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణి. అంటే అష్టదిక్పాలకులు అంటే ఇంద్రుడితో మొదలవుతారు. అలా ఇంద్రుడు, అగ్ని, యముడు ఇలా వాటికి ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తులతో కూడుకున్నటువంటిది ఇంద్రాణి. అలా చాముండా సప్తమాతృకాః అని చెప్పనంటు. ఈ సప్తమాతృకల్లో వారాహీదేవిని మనం దర్శించవచ్చు. అదే విధానంగా మనకు దేవీ భాగవతంతో పాటుగా లలితా సహస్రనామాలలో కూడా మనకు ప్రధానంగా చెప్పబడ్డాయి. ముందుగా మనం ఈ ఆషాఢ మాసంలోనే ప్రతిపద్నాడు మనకు అవతరించింది అనుకున్నాం మనము అమ్మవారు. ఈ ఆషాఢమాసం అంటే పూర్వాషాఢ నక్షత్రము లేక ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఆషాఢ మాసం అని అంటే ఆ మాసానికి పేరు అన్నట్టు. పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం మీదుగా పేరు వస్తుంది. శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణ మాసం. అలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి మనకు ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. ఈ ఆషాఢ మాసంలో కూడా చాలా అద్భుతంగా మేఘ సందేశంలో కాళిదాసు మహాకవి, తెలిసినటువంటి వారు, మహనీయులు. వారు అద్భుతంగా మేఘ సందేశం అనేటువంటి కావ్యాన్ని కూడా ఆషాఢ మాసంతో ప్రారంభం చేశారు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. ఆషాఢమాసంలో తొలి రోజున ఆషాఢస్య ప్రథమ దివసే, మొట్టమొదటి రోజున కొండ కొమ్మను పట్టుకొని నిలచిన మబ్బు కనిపించింది. ఆ మేఘం ఎలా ఉంది అంటే వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. ఆ మేఘం వంగి తన దంతాలతో గుట్టలను ఢీకొంటూ ఆడుకుంటున్నటువంటి ఏనుగుల్లాగా ఉంది. పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. తస్మిన్ అద్రే కతిచిత్ అబాలా విప్రయుక్త సకమి నిత్యామాసాన్ కనకవలయ భ్రంశరిక్త ప్రకోష్ట అని చెప్పి ఆషాఢస్య ప్రథమ దివసే, ఆషాఢ మాసంతోనే ప్రారంభం చేశాడు కవి. అందుకనే మహావిష్ణు స్వరూపాయ వరాయ అని అంటున్నట్టు. వరుడు ఎవరండి?
సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపుడు కదా. అందుకనే వివాహాలు అంటే వివాహాలకు శుభకార్యాలకు ముహూర్తాలు ఉండేవి, కానీ ఆధ్యాత్మికతకు ఈ ఆషాఢ మాసం కానివ్వండి, కార్తీక మాసం కానివ్వండి, మాఘమాసం కానీ చాలా ఆధ్యాత్మికకు చాలా ఉన్నతమైనటువంటి మార్గానికి ఒక గొప్పనైనటువంటి మాసంగా చెప్తారు. అలా ఈ ఆషాఢ మాసం ప్రాముఖ్యతను కూడా మనము ఈ మొదటి పార్టులో మనం విశేషంగా ఈ అమ్మవారు ఏ విధానంగా సప్తమాతృకలలో ఉన్నటువంటి అమ్మవారు ఒకరైనటువంటి అమ్మవారిని, అదే విధానంగా ఈ కాళిదాసు వర్ణించినటువంటి ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్టసానం వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శాని ఈ ఆషాఢమాస వైభవాన్ని చెప్పుకొని వారాహి నవరాత్రుల్ని మంగళం క్రోడవదనే అమ్మవారు ఏ విధానంగా ఉంటుంది అంటే భూతత్వానికి చిహ్నమని చెప్పుకున్నాం. మంగళం క్రోడవదనే, మంగళం వరరూపిణి, మంగళం కోలముఖీదేవి కోలముఖంగా ఉంటుందంట అమ్మవారు, మంగళం వరదాయిని, మంగళం దుష్టనాశిన్యై అంటే దుష్టనాశిన్య అంటే దుష్ట శక్తుల్ని అంతఃశత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను తొలగించేటువంటి తల్లి అంట. మంగళం ఇష్టదాయినే, మంగళం తేస్తు వార్తాలి, మంగళం నాశిని అని ఆ అమ్మవారి యొక్క స్మరణను మొదటి భాగంలో మనం చెప్పుకోవడం జరిగింది. ఓం వారాహ్యై నమః.